ప్లీజ్. హలో, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ లక్ష్య సాధనకై 3 దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న ఎంఆర్పిఎస్ ఉద్యమానికి మద్దతుగా రేపు వచ్చే నెల ఫిబ్రవరి 7న జరగబో వేల గొంతులు లక్షల డప్పుల గుండె చప్పుళ్ళ పేరుతో జరగబోయే మహత్తరమైన ప్రదర్శన జయప్రదం చేయాలనే లక్ష్యంతో సంఘీభావంగా ముందుకొచ్చి ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్న నా నిరుద్యోగ కళాకారుల సమావేశానికి అధ్యక్షత వహించిన తమ్ముడు, ఆయన ఉద్యమాన్ని బలపరిచిన కాడ నుండి కొన్ని విమర్శలు, కొన్ని రకాల నిందలు లేదా కొన్ని బెదిరింపులకు భయపడకుండా మీ అందరినీ రప్పించి ఇక్కడ ఒక గొప్ప పాత్ర పోషిస్తున్న నా తమ్ముడు సభాధ్యక్షులు దరువు అంజన్న గారికి, నా సోదరులు సామాజిక స్పృహతో సామాజిక బాధ్యతతో దశాబ్దాల తరబడి ప్రతి విషయంలో న్యాయం వైపే నిలబడుతూ అందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా ఉండబడే నా తమ్ముడు పృథ్వీరాజ్ యాదవ్ గారికి, సోదరులు వచ్చిపోయారు మాజీ పార్లమెంట్ సభ్యులు వెంకటేష్ నేత అన్న గారికి, సోదరులు అనుమోజ్ వెంకన్న, తమ్ముడు నకరకంటి కిరణ్, గణేష్ మీసాల, పందిరి సైదులు, చిరంజీవి, ఇలికత్తుల రమేష్, వరంగల్ రవి, రాచకొండ రమేష్, పాట రాజశ్రీ, రమాదేవి, నరేష్, సోదరులు చంద్రశేఖర్, అబ్రహం, మేదరి కిరణ్, నల్ల శ్రీను, నకరకంటి వేణు, కందుల సైదులు, కాగజ్ నగర్ సంతోష్, వలబ్దాస్ మధు, బీసీ కళామండలి నా తమ్ముడు రామలింగం, డప్పు స్వామి, అదే సమయంలో మాట్ల తిరుపతి, ఇంకా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చిన నా కళాకారులైన నా చెల్లెలకి, నా సోదరులందరికీ, పాత్రికేయ, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా మిత్రులందరికీ, ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. క్లుప్తంగా కొన్ని విషయాల మీద మాట్లాడతాను, సమయం కూడా లేదు. మీరు అర్థం చేసుకోవడానికి కొన్ని విషయాలు చెప్తాను. ఇక్కడ ఉండబడే కళాకారుల్లో లేదా తెలంగాణ మొత్తం మీద ఉండబడే మొత్తం కళాకారుల్లో భూస్వాముల బిడ్డలో, పెట్టుబడిదారుల బిడ్డలో, ధనస్వాముల బిడ్డలో, ఉన్నత వర్గాల సంబంధించిన బిడ్డలో 1% 2% ఎక్కడన్నా ఉంటే ఉన్నారేమో, కానీ మొత్తం కళాకారులందరూ ఏ కులమైనా నా పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళే ఇక్కడ ఉన్నారు. పాటలే జీవితంగా, పాట ద్వారానే కుటుంబాలను పోషించుకునే కుటుంబాలు 190% ఉన్నాయి మనలో. మీ బతుకు మార్చాలని, మీ బతుకు బాగుపడాలని మీరు ఒక లక్ష్యం పెట్టుకొని ప్రభుత్వం ముందుకు మీ అభిప్రాయాలు తీసుకొచ్చారు. నేను ముందుగానే చెప్తున్నా, మీరు ఎంత పేదరికంలో ఉన్నారో ప్రతి ఒక్కరిని చూస్తే అర్థమవుతుంది.
కుటుంబాన్ని పోషించుకోవడానికి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మీ కళ్ళు చెప్తున్నాయి, మీ ముఖాలు చెప్తున్నాయి, మన కట్టుబాటు చెప్తూనే ఉన్నది. అంటే పేద బిడ్డల మోహన్ సాక్ష్యం అది. నేను కూడా తిండికి లేని కుటుంబాల నుంచి, ఆకలి బాధలు అనుభవించిన కుటుంబాలు వచ్చి ఉన్నాయి కనుక, పూరి గుడిసెండు వచ్చిన వాళ్ళనే కనుక ఖచ్చితంగా మీరు ఏ ఆకాంక్షలు పెట్టుకొని అయితే ముందుకు సాగుతున్నారో ఖచ్చితంగా మీ ఆకాంక్షలకు అండగా భవిష్యత్తు రోజుల్లో నా వంతు పాత్ర నేను పోషిస్తాను. భవిష్యత్తు రోజుల్లో నా వంతు పాత్ర పోషిస్తా. అంజన్న గారి నాయకత్వంలో, అనుమోజు వెంకన్న గారి నాయకత్వంలో నా సోదరులైన మీరు ఎక్కడా వెనుకకు తగ్గకుండా, ఎక్కడా రాజీ పడకుండా, ఎక్కడా బెదిరిపోకుండా, సవాళ్ళు సమస్యలు ఎన్నొచ్చినా మీ లక్ష్యం నెరవేరేంత వరకు దృఢ సంకల్పంతో ముందుకు సాగండి. పోరాడితే పోయేది ఏం లేదు, మనకు తప్పకుండా విజయం వస్తుంది. ఎప్పటికైనా పోరాడితే కొత్తగా మనకు పోయేది ఏం లేదు. ఉన్న ధనం ఎక్కడికో పోదు, మనకు ధనమే లేదు. మన భూములు ఎక్కడికి పోవు, మనకు భూములు లేవు. మనం పోరాడితే వచ్చేది విజయం తప్ప కొత్తగా పోయేది మనకేం ఉండదు. మీరు సాధించబోయే ఆ విజయంలో ఖచ్చితంగా ఎవరి దగ్గరికి ఎప్పుడు రావాలన్నా, ఎవరి దగ్గర మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుందో వాళ్ళ దగ్గరికి నేను రావాలన్నా ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకురావడానికి నేను, పృథ్వీ అందరం కలిసి ప్రయత్నం చేస్తాం. దాని ద్వారా మీ జీవితాల్లో కొంత అభివృద్ధి, మీ జీవితాల్లో కొంత వెలుగు వస్తే అందులో ఆ వెలుగు చూపెట్టడంలో మేము భాగస్వామైనందుకు మేము కూడా అదృష్టంగానే భావించుకుంటాం. ఇప్పుడు ఇందులో ముందుగానే ఆ విషయం మీరు చెప్పదలుచుకున్నా. మీ ఎంబడి మేము ఉన్నాం. అంజనా, ధైర్యంగా ముందుకు సాగండి. ఖచ్చితంగా మీరు నమ్మకం, విశ్వాసం పెట్టుకొని పట్టుదలతో ముందుకు సాగండి. ఎక్కడ ఏ సమయంలో నా సమయం అవసరం ఉన్నా, తమ్ముడు సమయం అవసరం ఉన్నా, నా మాట అవసరం ఉన్నా, ఎక్కడ మాట్లాడితే సమస్య పరిష్కారం కొంత అవుతుందో, ఎక్కడికి వస్తే సమస్య పరిష్కారం అవుతుందో అక్కడికి రావడానికి, మాట్లాడడానికి సమయం ఇస్తాం, మీకు తోడుకుంటాం, సమస్య పరిష్కారానికి ప్రయత్నం. ఇది ముందుగా మీ సోదరుడిగా నేను చెప్తున్న మాట. రెండో విషయం, 30 ఏళ్ళుగా ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని చూస్తున్నారు. 30 ఏళ్ళుగా కొనసాగుతున్న ఏకైక డిమాండ్ మాదిగలది ఎస్సీ వర్గీకరణ. 30 ఏళ్ళుగా జరుగుతున్న పోరాటానికి ఏకైక డిమాండ్ ఎస్సీ వర్గీకరణ. అంబేద్కర్ మహనీయుడు సాధించిన రిజర్వేషన్లో మాదిగలకు న్యాయమైన వాటా ఎందులో దక్కలేదు కాబట్టి, మాదిగలు అన్ని రంగాల్లో వెనుకబడిపోయారు కాబట్టి, మాదిగలతో పాటు ఇతర దళిత కులాలు కూడా వెనుకబడిపోయాం కాబట్టి మాదిగల వాటా మాదిగలకు రావాలి, ఎవరి వాటా వాళ్ళకి దక్కాలనే పద్ధతిలోనే ఈ పోరాటం కొనసాగుతున్నది. ఇది ఎవరికి వ్యతిరేకం కాదు. అదే సమయంలో ఈ పోరాటం ఒకవైపు జరుగుతున్న సమయంలో కూడా 30 ఏళ్ళుగా ఆ డిమాండ్ అయితే మేము వదిలిపెట్టలేదు కదా. 30 ఏళ్ళుగా ఆ డిమాండ్ మీద పోరాటం చేస్తూనే ఉన్నాం కదా. 30 ఏళ్ళుగా ఆ డిమాండ్ మీద పోరాటం చేస్తూనే ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు పేద వర్గాల జీవితాల్లో కొంత వెలుగు నింపడం కోసం కులంతో, మతంతో సంబంధం లేకుండా ఎన్నో పోరాటాలు చేస్తే ఆ పోరాటాల ఫలితం మీ కుటుంబాల్లో కూడా ఉన్నది. మీరు మాదిగలా కాదా? కాదు. మీరు ఎస్సీలైనా, ఎస్టీలైనా, బీసీలైనా, మైనార్టీలైనా, అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళలో పేదలైనా ఎంఆర్పిఎస్ కొన్ని అంశాల మీద పోరాటం చేస్తే ఆ పోరాట ఫలాలు మీ ఇళ్లల్లో ఉన్నాయి, మీ కుటుంబాల్లో ఉన్నాయి. అందులో భాగంగా స్వర్గీయ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో గుండె జబ్బుతో బాధపడుతున్న పేద పిల్లలందరికీ ఉచిత ఆపరేషన్ జరగాలని చెప్పి 2004లో చేసిన పోరాట ఫలితమే మీ దగ్గరున్న ఆరోగ్యశ్రీ కార్డు. మీ దగ్గరున్న ఆరోగ్యశ్రీ కార్డు ఇది వాస్తవమా కాదా? రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం తేవడానికి కారణం ఏంటి? అంతకుముందున్న పరిస్థితి ఏంటిది? ఈ ప్రపంచం మొత్తం మీద ఎక్కడైనా, ఏ దేశంలో అయినా, ఏ రాష్ట్రాల్లోనైనా 2 ఆసుపత్రులు ఉంటాయి. ప్రైవేట్ ఆసుపత్రులు ఉంటాయి, ప్రభుత్వ ఆసుపత్రులు ఉంటాయి. ప్రపంచం మొత్తం మీద ఉండబడే ప్రభుత్వ ఆసుపత్రులకు ఎవరు వెళ్తారు? పేదలు వెళ్తారు.
ప్రపంచవ్యాప్తంగా ఉండబడే ప్రైవేట్ ఆసుపత్రికి ఎవరు వెళ్తారు? డబ్బులున్న వాళ్ళు వెళ్తారు. కానీ ఈ చరిత్ర పక్కకు పెట్టి తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అతి పేద కుటుంబం సంబంధించిన వాళ్ళు కూడా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి ఉచిత ఆపరేషన్ చేసుకుంటారు. ఇక్కడ మాత్రమే ఆ సమస్యకు పరిష్కారం దొరికింది. మరి దానికి కారణం ఎంఆర్పిఎస్. ఆ ఎంఆర్పిఎస్ సాధించిన పోరాట ఫలితం ఆరోగ్యశ్రీ కార్డు మీ అందరి దగ్గర ఉన్నది. మీ గుండె జబ్బు వచ్చినా, ఏ జబ్బు వచ్చినా, కాలు ఇరిగినా, చేయి ఇరిగినా, ఏ జబ్బు వచ్చినా కూడా వెంటనే గవర్నమెంట్ ఆసుపత్రులు గుర్తుకు రావట్లేదు. కానీ ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నది కాబట్టి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ ఆరోగ్యశ్రీ సాధించింది ఎంఆర్పిఎస్. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నంటే, ఏదన్నా సమస్య పరిష్కారం కోసం పోరాటం చేస్తే అది పేదలకు మేలు జరిగితే చాలు. అది కులంతో మతంతో సంబంధం లేకుండా, అది వాస్తవమా కాదా బేరీ చేసుకోవడానికి ఆరోగ్యశ్రీ పథకం ఎవరు తీసుకొచ్చిండని సమాజం అనుకుంటుందో, ఆరోగ్యశ్రీ పథకం ఎవరు ప్రవేశపెట్టిండని చెప్పి సమాజం అనుకుంటుందో, ఆయనే రాజశేఖర్ రెడ్డి గారు అవుతే, ఆ రాజశేఖర్ రెడ్డి గారు ఎవరి వల్ల పెట్టిండో, ఏ ఉద్యమం వల్ల పెట్టిండో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారే ఆయన బతికినప్పుడే నిండు శాసనసభలో ఏం మాట్లాడిండో ఒకసారి ఇంటారని ఆశిస్తున్నాను నేను. అంతకంటే ముందు ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేయడానికంటే ముందు మరో సమస్య వచ్చింది. మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే చిన్నపిల్లలకు సంబంధించిన గుండె ఆపరేషన్లు చేయించమని చెప్పి ఒక పెద్ద ఊరేగింపు చేశాడు మందకృష్ణ మాదిగా. ప్లీజ్ మినిస్టర్ గారు, ఆయనకు కూడా 12 సంవత్సరాల వయసున్న పిల్లలందరికీ చేయించాలని చెప్పి ఊరేగింపు తీశాడు. ఆయన ఆ విధమైన ఊరేగింపు తీస్తూనే 12 సంవత్సరాల నుంచి, అంటే మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో 12 సంవత్సరాల వయసున్న వాళ్ళందరినీ ఒక ఊరేగింపుకు తీసుకొచ్చి ఆ ఊరేగింపులో అలసటతో 1-2 చచ్చిపోయారు కూడా పిల్లలు. మా దృష్టికి వచ్చిన వెనువెంటనే ఏమాత్రం ఆలస్యం చేయలేదు అధ్యక్ష. అందుకే అధ్యక్ష వెంటనే ఏర్పాటు చేసామా లేదా? వెంటనే ఏర్పాటు చేసిండా లేదా? ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఆరోగ్యశ్రీ కార్డు ఎంఆర్పిఎస్ పోరాటం చేసింది, కానీ మాదిగల కోసం చేయలే, అందరి కోసం చేసింది. అందరి దగ్గర ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నది. ఆరోగ్యశ్రీ కార్డు విలువ మినిమం ఇవాళ 10 లక్షలని అర్థం. అంటే 10 లక్షలతో కూడిన వైద్యం ఎక్కడికి వెళ్ళినా అది ఉచితంగానే వస్తుంది. ఇది ఎంఆర్పిఎస్ సాధించింది. 2, మన ఊర్లో ప్రతి ఇళ్లల్లో వికలాంగులు ఉండకపోవచ్చు, కానీ ప్రతి ఊర్లో 20 మందో 30 మందో 100 మందో ఉంటారు. 2007లో 200 పెన్షన్ ఉంటే ఇవాళ 4000 పెన్షన్ ఉన్నది. ఇంకొక 2000 రేపు పెరగబోతున్నాయి. 6000 పెన్షన్. పక్క రాష్ట్రంలో ఇప్పటికే వికలాంగులకు 6000 పెన్షన్ ఇస్తుండ్రు. దేశం మొత్తం మీద ఎక్కడ కూడా ఇప్పటికీ 1000 రూపాయల పెన్షన్ దాటట్లేదు. దేశం మొత్తం మీద ఎక్కడ వికలాంగులకు 1000 రూపాయల పెన్షన్ దాటకపోతే, మరి 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే వికలాంగుల పెన్షన్ ఎందుకు ఇక్కడ 6000 కాబోతుంది, అక్కడ 6000 అమలు జరుగుతుంది అంటే, కాళ్ళు లేని, చేతులు లేని, కళ్ళు లేని వికలాంగుల పక్షాన పోరాటం చేసింది ఎంఆర్పిఎస్ మాత్రమే. అందుకనే ఈ రాష్ట్రంలో పెన్షన్ ఆ స్థాయిలో గణనీయంగా పెరిగింది. ఎవరి కోసం చేశాం? వికలాంగుల కోసం చేశాం. మరి వికలాంగులు ఒక మాదిగల్లో ఉంటారా? కాదు, అన్ని కులాల్లో పేద వర్గాల్లో ఎక్కువ వికలాంగులు ఉంటారు. అంటే అందరికీ మేలు జరిగింది, అది మీ ఊరిలో కూడా ఉన్నది. ఆరోగ్యశ్రీ కార్డు వచ్చింది, అది మీ కుటుంబంలో ఉన్నది. మీ ఇళ్లలో ఉండబడే మన ముసలోళ్ళకు సంబంధించిన విషయంలో, లేదా భర్తను కోల్పోయిన వితంతుల విషయంలో ఇవాళ 2000 పెన్షన్ వస్తుంది. రేపు ఇంకొక 2000 పెరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 4000 పెన్షన్ ఇప్పటికే ఇస్తున్నారు. 2004, 2014 మధ్యలో 10 ఏళ్లలో ₹1 పెరగలే. 2004లో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి, 2009లో రోషయ్య ముఖ్యమంత్రి, ఆ తర్వాత రోషయ్య దిగిపోయినాక కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి. 2004లో మే నెలలో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయ్యిండు. 2014 మే నెల వరకు కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి ఉన్నాడు. మరి రాజశేఖర్ గారు 200 ఇచ్చాడు, రోషయ్య 200 ఇచ్చిండు, కిరణ్ కుమార్ గారు కూడా 200 ఇచ్చాడు. 10 ఏళ్ళు గడిచింది కానీ రూపాయి పెరగలే అదనంగా. మరి 2004, 2014 మధ్యలో 10 ఏళ్ళు గడిచినా రూపాయి పెరగలే, 200 కాడనే ఉన్నది. మరి మరో 10 ఏళ్ళు తిరగక ముందే 10 రేట్లు పెరిగి 2000 ఇస్తున్నారు, ఇంకొక 2000 పెరగబోతున్నాయి రేపు. మరి 10 ఏళ్ళలో రూపాయి పెరిగింది, మరో 10 ఏళ్ళలో 10 అంతలు ఎట్లా పెరిగినాయి, ఇంకొక 10 అంతలు రేపు ఎట్లా పెరగబోతున్నాయి అంటే
అక్కడనే వృద్ధుల పక్షాన వితంతుల పక్షాన పోరాటం చేసి సాధించింది ఎంఆర్పిసి దేశంలో ఎక్కడ లేదు. ఇది మీ కుటుంబాల్లో మన ముసలోళ్ళకో భర్తను కోల్పోయిన అక్కలకో చెల్లెలకో ఈ పెన్షన్ వస్తున్నది. అంటే కొన్ని సందర్భాల్లో ప్రతిపక్షాలు కూడా కొన్ని అంశాలు విస్మరిస్తే, ప్రతిపక్ష పార్టీ కాకపోయినా, ప్రతిపక్షం అనే రాజకీయ శక్తి మాకు లేకపోయినా ఎంఆర్పిఎస్ మాత్రం ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రభుత్వాల మీద యుద్ధం చేశారు. ఎన్టీ రామారావు కాలంలో పేదలకు ఇచ్చే బియ్యం ఒక్కొక్కరికి 5 కిలోలు ఇస్తే, ఎన్టీ రామారావు గారు దిగిపోయినాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 4 కిలోలు ఇవ్వడం మొదలుపెట్టిండు. చంద్రబాబు నాయుడు కంటే ముందు 5 కిలోలు ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు గారు వచ్చి 9 ఏళ్ళు 4 కిలోలు ఇచ్చాడు. ఆనాడు ప్రతిపక్షం కాంగ్రెస్, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు ఇచ్చిన 5 కిలోలు ఎందుకు అమలు చేస్తలేవు, ఇంకో కిలో ఎందుకు పెంచలేవు అని చెప్పి అడగాల్సిన ప్రతిపక్షం ఎప్పుడు అడగలే. దానివల్ల చంద్రబాబు నాయుడు గారు 9 ఏళ్ళు 4 కిలోలు ఇచ్చాడు ఒక్కొక్కరికి. పోనీ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ పోయిన తర్వాత రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయ్యిండు. మరి రాజశేఖర్ గారు అన్న ఎన్టీ రామారావు లాగా 5 కిలోలు ఇచ్చిండా అంటే ఆయన 4 కిలోలు ఇచ్చాడు. ఆయన చనిపోయినాక రోషే గారు ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయన ఏమన్నా 5 కిలోలు ఇచ్చిండా అంటే ఆయన 4 కిలోలు ఇచ్చిండు. ఆ తర్వాత మళ్ళీ కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయన ఏమన్నా ఇంకొక కిలో పెంచిండా 5 కిలోలు ఇచ్చిండంటే ఆయన 4 కిలోలు ఇచ్చిండు. అంటే చంద్రబాబు నాయుడు కంటే ముందు ముఖ్యమంత్రి 5 కిలోలు ఇచ్చిండు, కానీ ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు 9 ఏళ్ళు 4 కిలోలు ఇచ్చిండు. 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ 3 ముఖ్యమంత్రులు పరిపాలించాడు, కానీ వాళ్ళు 4 కిలోలే ఇచ్చారు. అంటే దాదాపు 19 సంవత్సరాలు 1 కిలో తగ్గి అమలు జరిగినాయి ఎన్టీ రామారావుతో పోల్చుకుంటే. కానీ తెల్ల రేషన్ కార్డు బియ్యం కోట పెరగాలని చెప్పి ఎంఆర్పిఎస్ఏ పోరాటం చేసింది. తెలుగు నేల మీద 4 కిలోలు పోయి 6 కిలోలు ఇచ్చింది తెలంగాణలో. ఇదంతా ఎవరికి ఉపయోగపడ్డది? తెల్ల రేషన్ కార్డు బియ్యం కోట 4 కిలోల నుంచి 6 కిలోలు వస్తే ఎవరికి ఉపయోగపడ్డది? పేద కుటుంబాలకు ఉపయోగపడ్డది. ఒక్క మాదిగలు కాదు కదా, అందరికీ. వికలాంగుల పెన్షన్ పెరగడం ఎవరికి ఉపయోగపడ్డది? అన్ని కులాల పేద వికలాంగులకు ఉపయోగపడ్డది. ముసలోళ్ళది, భర్తను కోల్పోయిన వితంతురాళ్ళది ఎవరికి ఉపయోగపడుతున్నది? అన్ని కులాల్లో ఉండబడే ముసలోళ్ళకు లేదా భర్తను కోల్పోయిన వితంతులకు ఉపయోగపడుతుంది. తెల్ల రేషన్ కార్డు ఎవరికి ఉపయోగపడ్డది? వాళ్ళ ఆరోగ్యశ్రీ కార్డు అందరికీ ఉపయోగపడ్డది. అంటే అందరికీ ఉపయోగపడే పనులు ఎందుకు చేసుకోవచ్చినామంటే, అన్ని కులాల్లో పేదలు ఉన్నారు, ఆ పేదలకు ఎంతో కొంత మేలు జరగాలని చెప్పి ఎంఆర్పిఎస్ ఉద్యమం చేసుకుంటూ వచ్చేస్తాం. ఈ నేపథ్యంలో మీకు చెప్తున్నా, ఈ కొన్ని విషయాలు చెప్పడం కోసం చెప్తున్నాను. నేను పేద జీవితాలు గడుపుతున్న నా కళాకారులైన మీ పట్ల కూడా, ఆ పేద కుటుంబం వచ్చిన ఒక బిడ్డగా ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం కోసం నా వంతు పాత్ర భవిష్యత్తులో పోషిస్తా. తమ్ముడు అంజీ, తర్వాత వెంకటేష్ అన్న నాయకత్వంలో, కిరణ్ నాయకత్వంలో ఎవరైతే నా సోదరులు ఉన్నారో ఖచ్చితంగా మీరు ధైర్యంగా ముందుకు సాగండి. ఖచ్చితంగా అండగా నిలబడతాం. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని కూడా మీరు మర్చిపోయారు. ఇదొక విషయం. ఇకపోతే నేను ఎస్సీ వర్గీకరణ విషయానికి అక్కడికి వస్తాను. మీ అందరికీ తెలుసు, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంటే అంబేద్కర్ పెట్టిన రిజర్వేషన్లలో మాదిగల వాటా మాదిగలకు దక్కాలని, మాదిగలతో పాటు ఎవరి కులానికి ఎంత జనాభా ఉన్నదో ఆ కులానికి అంత వాటా రావాలని చెప్పి ఈ పోరాటం జరుగుతున్నది. ఈ పోరాటాన్ని సమస్త సమాజం అంగీకరిస్తున్నది. ఒక్క ఎస్సీలో 59 కులాలు ఉంటే ఒక్క మాలలు తప్ప మాదిగలతో పాటు ఇంతకుముందు కూర్చున్న మాజీ ఎంపీ వెంకటేష్ నేతకానితో పాటు మొత్తం 58 కులాలు వర్గీకరణ కోరుకుంటున్నాయి. ఒక కులమైన మాలలు మాత్రమే, అందులో కొంతమంది స్వార్థపరులు మాత్రమే మేము వర్గీకరణ జరగనీయమని చెప్పి అడ్డుపడుతున్న విషయం మీరు చూస్తూనే ఉన్నారు. మరి వాళ్ళొక్కలే ఎందుకు అడ్డం పడుతున్నారంటే, ఇంతకాలం అందరి రిజర్వేషన్లు వాళ్ళే ఎక్కువ పొందిండ్రు కాబట్టి మిగిలిన వాళ్లకు పంచి ఇవ్వడానికి వాళ్ళు మనసు ఒప్పట్లేదు. ఇంతకాలం రిజర్వేషన్ల ఫలాలు ఏకపక్షంగా వాళ్ళే పొందిండ్రు కాబట్టి వర్గీకరణ జరిగితే ఎవరి వాటా వాళ్ళకు వస్తుంది, అందరి వాటా దోసుకునే అవకాశం వాళ్ళకు ఉండదని చెప్పి ఈ వర్గీకరణ వ్యతిరేకిస్తూ వచ్చేశారు. అయినప్పటికీ సమాజం యావత్తు ఎంఆర్పిఎస్ చేస్తున్న పోరాటానికే మద్దతుగా ఉన్నదనే విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నా. మాలయేతర మొత్తం దళితులు, ఎస్టీలు, మొత్తం నా బీసీ సమాజం
మైనార్టీలు, అగ్రకులాల్లో కూడా మొత్తం ప్రజాస్వామికవాదులందరూ కలిసి ఎస్సీ వర్గీకరణ న్యాయం అని చెప్తే ముందుకు వచ్చేశారు. సమాజం అందించిన అండదండలతోటే ఎంఆర్పిఎస్ ఉద్యమం 30 ఏళ్ళుగా నడుతూ వచ్చేసింది. ఎన్నో పోరాటాలు, ఎన్నో ఒడిదొడుకులు, ఎన్నో సందర్భాలు నిర్బంధాలు, ఉద్యమం మీద ఎన్నో కుట్రలు, ఎన్నో అడ్డంకులు, ఎన్నో సందర్భాల్లో లాఠీ దెబ్బలు, ఎన్నో సందర్భాలు అక్రమ కేసులతో జైలు పాలు కావడాలు, కొన్ని సందర్భాల్లో మాదిగ ఉద్యమంలో కొంతమంది బిడ్డలు ప్రాణాలు కోల్పోవడాలు, ఇవన్నీ 30 ఏళ్ళ ప్రయాణంలో జరుగుతూ వచ్చేసేది. అంతిమంగా సుప్రీంకోర్టు గౌరవ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ కరెక్టే, వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పి మొన్న తీర్పు వచ్చిన విషయం మీరు అందరికీ తెలుసు. ఎస్సీ వర్గీకరణ కరెక్టే, వర్గీకరణ జరిగితేనే అందరికీ మేలు జరుగుతుంది, అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలో ఒక తీర్పు వచ్చేసింది. ఈ తీర్పు తర్వాత మీ అందరూ తెలిసిపోయింది, అరే ఎంఆర్పిఎస్ చేస్తున్న పోరాటానికి, చాలా కాలం పాటు జరిగిన పోరాటానికి ఇవాళ ఒక విజయం వచ్చింది కదా అని చెప్పి, ఇవాళ ఇక మాదిగలకు మిగతా కులాలకు కూడా మేలు జరగబోతుంది, న్యాయం జరగబోతుందని చెప్పి అనుకుంటున్న సమయంలో మేము వర్గీకరణ జరగనీయమని చెప్పి వాళ్ళు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చిన విషయం మీరు చూస్తూనే ఉన్నారు. వర్గీకరణ జరగనీయమని చెప్పి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్న వాళ్ళు మీరందరూ గమనిస్తూనే ఉన్నారు. అంటే 30 ఏళ్ళ పోరాటం తర్వాత ఒక విజయం సాధిస్తే ఆ విజయం వచ్చిన ఫలాలు కూడా మాదిగలకు అందకుండా, ఇతర కులాలకు అందకుండా మేము అడ్డు తగులుతామని మాట్లాడే పరిస్థితి మీరు చూస్తూనే ఉన్నారు. వాళ్ళు ఎవరు అన్నప్పుడు ప్రధానంగా ఈ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మాలల్లో ఉండబడే ఒక బలమైన కుటుంబం రోడ్డు మీదకి వచ్చేసింది. ఆ కుటుంబం నేపథ్యం మీకు తెలుసు. గత 30 ఏళ్ళుగా వాళ్ళ తండ్రి ఆయన బతికినంతకాలం ఎస్సీ వర్గీకరణకు అడ్డు తగులుతూ ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించే సంఘాలన్నిటిని ప్రోత్సహించుకుంటూ వచ్చేవాడు. ఆయన పేరు జి వెంకటస్వామి. ఆయన బయటపడకుండా వర్గీకరణ వ్యతిరేక శక్తులను ప్రోత్సహించుకుంటూ వచ్చేశాడు. కానీ వాళ్ళ లాభం లేదుగా, వెనక ఉంటే లాభం లేదు, ముందుకొచ్చి అడ్డుకుంటామని చెప్పి వాళ్ళ కొడుకులు, వాళ్ళ మనుమడు ముందుకొచ్చి వర్గీకరణ మేము అడ్డు తగులుతామని చెప్పి మాట్లాడుతున్న విషయం మీరు చూస్తూనే ఉన్నారు. వాళ్ళ శక్తి, మాదిగల శక్తి చూస్తే ఈ 30 ఏళ్ళు పేద కుటుంబాల బిడ్డలుగా పోరాటం చేస్తూనే వచ్చేసాం. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎదురు దెబ్బలు ఎన్ని సందర్భాలు వచ్చినా, కేసులు పడ్డా, లాఠీ దెబ్బలు తిన్నా, జైలు పాలైనా, ఒక జాతి విముక్తి జరగాలంటే పోరాటం సుదీర్ఘంగా జరగాల్సిన పరిస్థితులు కూడా అంతిమ విజయం సాధించేంత వరకు రాజీ పడద్దు, మడమ తిప్పద్దనే పద్ధతిలో పోవటం జరిగింది. కానీ పోరాటం చివరి ఘట్టంలో వర్గీకరణ అమలు జరిగే కాలంలో కూడా మేము అడ్డుకుంటామని చెప్పి ముందుకు వచ్చిన వాళ్ళు ఎవరో మీరందరూ తెలుసు. వెంకటస్వామి గారి కుటుంబం. ఆ కుటుంబం నేపథ్యానికి రైట్ వెంకటస్వామి గారి కుటుంబం. ఇక్కడ నా కళాకారులారా, మీ జీవితాలు ఎలా ఉన్నాయో ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని నడుపుతున్న నాయకత్వం, కార్యకర్తల జీవితాలు అలానే ఉన్నాయి. మీ జీవితాలు ఎలా ఉన్నాయో ఎంఆర్పిఎస్ ఉద్యమానికి 30 ఏళ్ళుగా నాయకత్వం వహిస్తున్న, ఉద్యమంలో పాల్గొంటున్న ప్రతి కార్యకర్త, నాయకుల జీవితాలు అలానే ఉన్నాయి. ఎందుకంటే ఒక జాతి విముక్తి కోసం కష్టపడుతున్నాం. కానీ వర్గీకరణకు అడ్డుకునే వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో చూడండి. ఇప్పుడు వెంకటస్వామి గారి కొడుకులు, మనమల పరిస్థితి ఏంది? ఈ దేశంలో దళితుల్లో అత్యంత ధనికుల్లో ఆయనే ధనికుడు, ఆ కుటుంబమే. ఈ దేశంలో దళిత వర్గాలు ఏదైనా ఆర్థికంగా ఎదిగితే, ఆర్థికంగా ఎదిగిన కుటుంబాల్లో నంబర్ 1 కుటుంబం వెంకటస్వామి గారి కుటుంబమే. లక్షల కోట్ల రూపాయల సంపాదన పరులు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకు తెలంగాణలోనే కాదు వ్యాపారాలు, భూములు, ఆంధ్రప్రదేశ్లోనే కాదు వ్యాపారాలు, భూములు, దక్షిణాది రాష్ట్రాల్లోనే కాదు వ్యాపారాలు, భూములు,
దేశంలోనే కాదు వ్యాపారాల భూములు, ప్రపంచంలో చాలా దేశాల్లో వాళ్ళకు వ్యాపారాలు ఉన్నాయనేసి మీ దృష్టికి వస్తున్నాను నేను. అంటే భారతదేశంలోనే అత్యంత దళిత వర్గాల్లో అత్యంత ధనవంతుల కుటుంబం వాళ్ళ వర్గీకరణ అడ్డతగులుతుంది, మీరు చూశారు. 2, భారతదేశంలో దళిత వర్గాల చేతిలో ఎక్కడ మీడియా కనిపించలేదు. భారతదేశంలో దళిత వర్గాలే మీడియాను నడిపేంత శక్తి ఎవరికి లేదు. కానీ ఇక్కడ ఆ కుటుంబానికే V6 తెలుగు, V6 వెలుగు అనే పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కూడా నడిపేంత, ఏకకాలంలో 2 మీడియాలు నడిపేంత శక్తివంతులు వాళ్ళు అనేసి మీరు మర్చిపోవాలి. 3, ఈ దేశంలో ఏకకాలంలో 3 పదవులు పొందే కుటుంబాల్లో మొదటిది సోనియా గాంధీ గారి కుటుంబం ఉన్నది. సోనియా గాంధీ గారు రాజ్యసభ సభ్యురాలు, సోనియా గాంధీ గారి కొడుకు రాహుల్ గాంధీ లోక్సభ సభ్యుడు, అదే సమయంలో సోనియా గాంధీ గారి కూతురు ప్రియాంక ఇప్పుడు లోక్సభ సభ్యురాలు. అంటే ఏకకాలంలో 3 చట్టసభలో ఉన్న శక్తి వాళ్ళకు ఉన్నది. మన తెలంగాణలో ఏకకాలంలో 3కి పదవులు ఉన్నాయి. వెంకటస్వామి గారి పెద్ద కొడుకు బెల్లంపల్లి ఎమ్మెల్యే, వెంకటస్వామి గారు ఇంకో కొడుకు రోడ్డు మీద మాట్లాడుతున్న అయినా చెన్నూరు ఎమ్మెల్యే, ఆ చెన్నూరు ఎమ్మెల్యే కొడుకే ఇవాళ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు. ఏకకాలంలో 3 పదవులు పొందేంత శక్తి ఎవరికి వచ్చిందంటే వాళ్ళకి వచ్చేసి. తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ అంటే రెడ్లు ఒకవేళ అనుకుంటే, కాంగ్రెస్ అంటే మా రెడ్లు అని అనుకుంటే, వాళ్ళు 2 పదవులు పొందే కొన్ని కుటుంబాలు వచ్చినాయి ఏకకాలంలో. కానీ 3వ పదవి పొందే స్థాయికి అయితే వాళ్ళు రాలే. మాలలకు 2 పదవులు పొందే శక్తి ఉన్నది, 3 పదవులు పొందే శక్తి ఉన్నది. ఎగ్జాంపుల్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భార్య ఏకకాలంలో ఎమ్మెల్యేలే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఏకకాలంలో అన్నదమ్ములు ఎమ్మెల్యేలే. లేదా జానారెడ్డి కొడుకులు ఇద్దరు, ఒకరు ఎంపీ ఒకరు ఎమ్మెల్యే, ఏకకాలంలో ఆ కుటుంబాలు ఇద్దరే. ఆ ఇద్దరు అనేది మాలలో కూడా ఉంటుంది. మల్లు రవి, మల్లుబట్టి విక్రమార్క, మల్లు రవి, మల్లుబట్టి ఇద్దరు ఉంటుంది. కానీ 3 ఏకకాలంలో 3కి పదవులు వచ్చిన పరిస్థితి రెడ్లకైతే లేదు ఇక్కడ. కానీ 3 పదవులు పొందే మాత్రం మాలలు ఉన్నారు. అందులో వెంకటస్వామి కుటుంబం ఉన్నది. ఇప్పుడు వర్గీకరణకు అడ్డు తగిలేటోళ్ళు ఎవరంటే గా కుటుంబం మీరు చూస్తున్నారు. అంటే ఆర్థికంగా లక్షల కోట్ల రూపాయలకి ఎదిగిన వాళ్ళు, మీడియా పరంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాను కోట్లాది రూపాయలు పెట్టుకొని నడిపేటోళ్ళు, రాజకీయంగా ఏకకాలంలో 3 పదవులు ఉండే శక్తివంతులు. వాళ్ళు ఈరోజు మీకు జరగనీయమని చెప్పి ముందుకు వస్తుంటే, ఓ పేద వర్గాల బిడ్డగా చేస్తున్న పోరాటానికి నా పేద కళాకారులందరూ అండగా నిలబడాలని నేను కోరుతున్నాను. అడ్డం పడేటోళ్ళ శక్తి గురించి మాట్లాడుతున్నాను నేను. పోరాటం చేసే వాళ్ళ శక్తిమో ఇది, అన్యాయం జరిగిన వర్గాల పక్షాన పోరాటం చేసే శక్తి ఇది, అడ్డుకునే వాళ్ళ శక్తి అక్కడ ఉన్నది. అయితే వాళ్ళు ఎన్ని అడ్డంకులు కల్పించినా వర్గీకరణ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే, ఎన్ని అడ్డంకులు కల్పించినా వర్గీకరణ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే కారణం, ఆధారం స్పష్టంగా చెప్పట్లేదు. వాళ్ళు వర్గీకరణ కోరుకోవడానికి 100 కారణాలు చూపెడుతున్నాం. ఇన్ని రకాలుగా అన్యాయం జరిగిందని. కానీ వర్గీకరణ ఎందుకు వద్దంటుండో చెప్పరు వాళ్ళు. దళితుల ఐక్యత దెబ్బతింటుంది అని చెప్పి. మీతో ఐక్యంగా ఉండాలంటే మాకు కూడా అవసరం ఉండాలి కదా ఐక్యత. అవకాశాలన్నీ అందరం పంచుకుంటే అందరం ఐక్యంగానే ఉంటాం కదా. ఎవరి పల్లెల వాళ్ళు ఉన్నా, ఎవరి కుటుంబాల వాళ్ళు ఉన్నా, ఎవరికి రావాల్సిన వాటా వాళ్ళకి వస్తే అందరం ఐక్యంగానే ఉంటాం కదా. కానీ మేము మొత్తం మిమ్మల్ని దోసుకుంటాం, మీరు మాత్రం మాతో కలిసి ఉండాల్సిందే అని చెప్పి ఒక బలవంతపు ఐక్యత మా మీద రుద్దే ప్రయత్నం చేస్తుండనేసి కూడా మీరు మర్చిపోద్దని సైరం కోరుతూ. బలవంతం ఐక్యత, మీ అవకాశాలు మేము దోసుకుంటాం, అయినా మాతో కలిసి ఉండాలి అంతే. మీ అవకాశాలు మీకు దక్కనివ్వం, మేమే తీసుకుంటాం, అయినా మీరు మాతో కలిసి ఉండాలి అనే పద్ధతిలో ఒక బలవంతం ఐక్యత గురించి మాట్లాడుతుండ్రు. అది కాకుండా మా వాటా మాకు దక్కకపోతే మేము ఎవరితో కలిసి ఉంటాం, మా వాటా మాకు దక్కితే ఎవరితోటైనా కలిసి ఉంటాం, ఇది సూత్రం. అన్యాయం జరిగిన వర్గం బిడ్డలుగా మన వాటా కోరుకుంటున్నాం అనేసి మీరు మర్చిపోదు. కాకపోతే వాళ్ళ వాదనను ఎవరు అంగీకరించట్లేదు కాబట్టి, ఎస్సీ వర్గీకరణ ఎందుకు వ్యతిరేకిస్తుండో చెప్పలేని పరిస్థితులు వాళ్ళు ఉన్నారు కాబట్టి, సమాజం యావత్తు వర్గీకరణ అవసరమని చెప్తున్నది. ఇప్పుడు అంటే వర్గీకరణ కోరుకుంటున్న ఎంఆర్పిఎస్ 100 కారణాలు చెప్తున్నది ఎందుకు కోరుకుంటున్నామో. అది వాస్తవమని చెప్పి సమాజం అంగీకరిస్తున్నది. కానీ వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళు ఒక కారణం చెప్పట్లేదు ఎందుకు వ్యతిరేకిస్తుండ్రో.
కేవలం రిజర్వేషన్లన్నీ ఏకపక్షంగా మేమే తింటామని అనుకున్న స్వార్థ బుద్ధితో తప్ప దానికి కారణం ఏందో చెప్పట్లేదు వాళ్ళు వర్గీకరణ వ్యతిరేకించడానికి. అంటే స్వార్థం ఒకటే, రిజర్వేషన్ ఫలాలు ఏకపక్షంగా మేమే తిందామని చెప్పి. ఇప్పుడు వాళ్ళ స్టాండ్ మారింది. వాళ్ళ స్టాండ్ ఎట్లా మారిందంటే వర్గీకరణను డైరెక్ట్గా వ్యతిరేకించదనే మాట నుంచి ఈ సమాజాన్ని ఎంఆర్పిఎస్ వెనుక నిలబడకుండా ఉండకుండా చేయాలంటే ఏం చేయాలి? డైరెక్ట్ వర్గీకరణ అవసరమా లేదంటే అవసరమని సమాజం అంటుంది. వర్గీకరణ వ్యతిరేకించేటోళ్ళకి వాదన ఎవరు వింటలేరు, అది తప్పని అంటుంది వాళ్ళది. కానీ ఇప్పుడు ఎంఆర్పిఎస్ ఇక్కడ మీటింగ్ పెట్టింది, తమ్ముడు అంజన్న మీటింగ్ పెట్టిండు. మీటింగ్ పెడితే రావాల్సిన వాళ్ళు ఎవరు? పేద కళాకారులు. మీరు ఎవరికి సపోర్ట్గా పెట్టిండ్రు? ఎంఆర్పిఎస్ సపోర్ట్గా పెట్టిండ్రు. ఎంఆర్పిఎస్ సపోర్ట్గా అంజన్న మీటింగ్ పెడితే మీరు అందరు రావడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో ఓ దుష్ప్రచారం. కృష్ణమాది గారి దగ్గరికి పోతే కృష్ణమాది గారు పోరాటం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా చేస్తున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కృష్ణమాది గారు చేస్తే మీకు ఉద్యోగాలు వస్తాయా? ఓ ఇది వస్తాయి. ఇప్పుడు వర్గీకరణ గురించి మాట్లాడతలేరు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలమా వ్యతిరేకం అంటే సమాజం అనుకూలమే, మీరు కూడా అనుకూలంగానే ఉంటారు. కానీ ఎస్సీ వర్గీకరణ మీద మాట్లాడతలేరు. ఇప్పుడు తగ్గిస్తుండ్రు, అది దుష్ప్రచారం ఎక్కువ చేస్తుండ్రు. ఏంటిది? ఇప్పుడు మీరు రాకుండా చేయడానికి ఏం చేయాలా? ఇగో కృష్ణమాది గారు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుండ్రు. మరి మీకు రేపు ఈ కళాకారులందరికీ, నిరుద్యోగ కళాకారులందరికీ ఉద్యోగాలు రావాలంటే ఎవరు చేయాలి? రేవంత్ రెడ్డి చేయాలి. మరి కృష్ణమాది గారు ఎంబడిపోతే కృష్ణమాది గారే రేవంత్ రెడ్డికి వ్యతిరేకం కదా, కాబట్టి మీరు పోతే మీకు ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? కాబట్టి పోవద్దు అని చెప్పి మాట్లాడేటోళ్ళు, పోతే ఉద్యోగాలు రావని చెప్పి బెదిరించేటోళ్ళు, ఇంకా కొంత అవమానకరంగా అంజన్న మీద మాట్లాడేటోళ్ళు చాలామందిని చూశాం. విషయం ఏంటంటే అది దుష్ప్రచారమే తప్ప అది సత్యం కాదు కదా. నేను రేవంత్ రెడ్డి గారికి ఎట్లా వ్యతిరేకం? అసలు రేవంత్ రెడ్డి గారు మాదిగలకి ఎట్లా వ్యతిరేకం? రేవంత్ రెడ్డి గారు మాదిగలకి ఎట్లా వ్యతిరేకం కాదు. పోనీ నేను వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డికి ఎందుకు వ్యతిరేకం? అది కూడా కాదు. ఒక్క విషయం గుర్తుంది, రేవంత్ రెడ్డి గారైనా మాదిగలకు అనుకూలమే, రేవంత్ రెడ్డి గారైనా మాదిగలకు అనుకూలమే, వర్గీకరణకు అనుకూలమే. పోనీ రేవంత్ రెడ్డి గారు ఎదుగుదలకు కూడా మాదిగలు సపోర్ట్ చేశారు. రేవంత్ రెడ్డి గారు ఎదుగుదలకు మాదిగల సపోర్ట్ ఉన్నది, ఎంఆర్పిఎస్ సపోర్ట్ ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఎదుగుదలకు మాదిగల సపోర్టు, ఎంఆర్పిఎస్ సపోర్ట్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారికి మాదిగలు ఎందుకు వ్యతిరేకం అనుకుంటారు? రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణకు అనుకూలమే. మరి ఎస్సీ వర్గీకరణకు అనుకూలం అని చెప్తున్న ముఖ్యమంత్రి మీద నేను ఎందుకు పని కట్టుకొని పోరాటం చేస్తా? ఈ రెండు ఆయన నోటు నుండే వినిపిస్తా. రేవంత్ రెడ్డి గారికి ఎంఆర్పిఎస్ సపోర్ట్ ఉందా లేదా, మాదిగల సపోర్ట్ ఉందా లేదా? ఆయన చిన్న జెడ్పీటీసీ మొదలుకొని ఇప్పుడు ఈ స్థాయికి వచ్చేంతవరకు ఎవరు సపోర్ట్తో ఆయన ముందుకు వచ్చిండో ఒక్కసారి ఆయన మాటల్లో వినండి. మొదటిసారి నేను ఇండిపెండెంట్ జెడ్పీటీసీకి వచ్చినప్పుడు మాదిగోళ్ళ పిల్లలు నన్ను బస్తీలను తీసుకెళ్ళి నన్ను గెలిపించారు. ఇండిపెండెంట్ జెడ్పీటీసీకి వచ్చినప్పుడు మాదిగోళ్ళ పిల్లలు నన్ను బస్తీలను తీసుకెళ్ళి నన్ను గెలిపించారు. రెండవసారి నేను ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్గా నిలబడ్డప్పుడు మాదిగోళ్ళ బిడ్డలు ఎంఆర్పిఎస్ లో కృష్ణన్న దగ్గర నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకున్నోళ్ళే ప్రతి ఎంపీటీసీ కౌన్సిలర్ దగ్గర పోయి కాలు ముక్కి నన్ను గెలిపించారు. మూడవసారి 2009లో నేను కొడకల్లో 14 రోజుల్లో ఎమ్మెల్యే తెచ్చినంటే మాదిగ బిడ్డల శ్రమ ఉన్నది, మీ భాగస్వామ్యం ఉన్నది. పార్లమెంటు సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారంటే నా జాతి న్యాయపడిందో లేదో నాకు తెలియదు, కానీ మీ జాతి మాత్రం నిండు మనసుతో నాకు అండగా నిలబడ్డారు. ఇవాళ రేవంత్ రెడ్డిగా పిసిసి అధ్యక్షుడిగా పార్లమెంట్ సభ్యుడిగా ఈ చట్టసభలకు వచ్చిన అంటే నిండు మనసుతో మాదిగ బిడ్డల ఆశీర్వాదం ఉంది. కాబట్టి నేను ఇవాళ ఇక్కడ నించోని ఒక పార్టీ అధ్యక్షుడిగా మీతో మాట్లాడుతూ ఈ గౌరవం దక్కిందంటే మీ జాతి వల్ల నాకు గౌరవం దక్కింది. చాలదా? ఓకే, ఆయన ఎదుగుదలకు మాదిగల కారణం అని చెప్పి ఆయన చెప్పారు. ఒక మాట అన్నాడు, మీరు చూశారు. నా జాతి నా ఎన్నుకున్నదో లేదో నేను చెప్పలేను, కానీ మీ జాతి మాత్రం నిండు మనసుతో నన్ను ఆశీర్వదించిందని చెప్పిండా లేదా?
మరి ఆయన మాదిగలకు ఎట్లా వ్యతిరేకం కాదు కదా. పోనీ వ్యక్తిగతంగా నేను ఎందుకు వ్యతిరేకంగా ఉండను కదా. రెండోది, ఆయన ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకం అవుతే రేవంత్ రెడ్డి గారి మీద నేను పోరాటం చేస్తా. ఎందుకు రాజీ పడతాం? ఆయన ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకం అవుతే రేవంత్ రెడ్డి గారిని నేను పోరాటం చేస్తా. ఆయన ఎస్సీ వర్గీకరణకు అనుకూలం కదా. ఆయన ఎస్సీ వర్గీకరణకు అనుకూలం కదా. ఎస్సీ వర్గీకరణకు అనుకూలం అని నేను ఎట్లా అంటున్నా? ఆయన మాట నుంచి వినండి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత ఆయన ఏం మాట్లాడిండో వినండి. ఈనాడు సుప్రీంకోర్టు మాదిగా ఉపకులాల వర్గీకరణకు అనుకూలమైన తీర్పునివ్వడం జరిగింది. నేను మనస్ఫూర్తిగా సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ కు, రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. 7 మంది జడ్జిలలో 6 మంది జడ్జిలు రాష్ట్రాలకు ABCD వర్గీకరణ చెయ్యడానికి అనుమతి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను స్పష్టమైన ప్రకటన చేస్తున్నా. దేశంలోనే అందరికంటే ముందు బాగానే నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ABCD వర్గీకరణ అమలు చేసే బాధ్యత మా మిత్రులు, మా మంత్రివర్గ సహచరులు మేమందరం తీసుకుంటాం. అవసరమైతే ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణను అమలు చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగ సోదరులకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాము. అయిపోయింది కదా. ఓకే, ఆయన ఎదుగుదలకు మాదిగల కారణమని ఆయనే చెప్పాడు. ఎస్సీ వర్గీకరణ త్వరగా నేనే చేస్తా ఆయన చెప్పాడు. నేను పని కట్టుకొని ఆయన మీద ఎందుకు వ్యతిరేకం పోవడం చేస్తా? నాకు అవసరమే ఉన్నది. కాకపోతే అడ్డం పడేటోళ్ళు రోడ్డు మీదకి వస్తుండ్రు కాబట్టి, వర్గీకరణ అడ్డుకుంటామని చెప్పి మాలలు రోడ్డు మీదకి వచ్చిండ్రు కాబట్టి, ఆ మాలల్లో స్వార్థపరులో పెద్ద కుటుంబం రోడ్డు మీదకి వచ్చింది కాబట్టి, వాళ్ళ మాటకు ఎక్కడన్నా తొలగి ఆలోచన చేస్తే మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి త్వరగా మీరు చేస్తాన్న వర్గీకరణ త్వరగా చేయమని చెప్పడం కోసమే ఈ సభ. తప్పవుతుందా? మీరు చేస్తాన్న వర్గీకరణ త్వరగా చేయమని కోరడం కోసమే వేల గొంతులు లక్షల డప్పులతో సభ అనే పద్ధతిలో మీ దగ్గరికి నేను వస్తున్నాను. ఇది ఎవరికి అనుకూలం కాదు, వ్యతిరేకం కాదు. త్వరగా వర్గీకరణ సాధించుకోవడం కోసం మాత్రమే ఈ ప్రయత్నం. ఆ ప్రయత్నానికి నా పేద కళాకారులైన నా చెల్లెలు తమ్ములు అండగా నిలబడాలని మాత్రం నేను కోరుతున్నాను. నేను ఎవరికి వ్యతిరేకం కాదు, అనుకూలం కాదు. నంబర్ 1. రెండోది, ఇప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే అందరికీ గౌరవమే కదా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ గౌరవమే కదా. ఇప్పుడు వాళ్ళు ఒక పెద్ద ప్రచారం పెడుతుండ్రు, కృష్ణమాది గారు అంబేద్కర్కి వ్యతిరేకం అని. ఇది ఒక కథ. మళ్ళా వినండి. అంటే డైరెక్ట్ వర్గీకరణను వ్యతిరేకిస్తామని చెప్తే సమాజం వాళ్ళని దోషిగా చూస్తుంది. వర్గీకరణ వ్యతిరేకిస్తామని మాట్లాడితే వాళ్ళ సమాజం మొత్తం వాళ్ళ దోషిగా చూస్తుంది. ఎంతకాలం తింటారా మీరే, మిగతా వాళ్ళకి రావాలా వద్దా అని సమాజం అంటుంది. దాన్ని పక్కదారి పట్టించడానికి మళ్ళా కృష్ణమాది గారు వెనుక సమాజం ఉండద్దు అనుకుంటే అంబేద్కర్ పట్ల అందరికి గౌరవం ఉంటుంది కదా. కానీ కృష్ణమాదిగా అంబేద్కర్ వ్యతిరేకమని ప్రచారం చేస్తే ఆయన వెనుక పెట్టాలి పోరు కదా అని చెప్పి ఇదో దుష్ప్రచారం మొదలుపెట్టిండు. ఓకే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ఒక నిజమైన ప్రియ శిష్యుడిగా నా వంతు పాత్ర పోషిస్తా. ఆ స్థాయిలో మనం ఊహించుకోలేము, కానీ వాళ్ళ అడుగుజాడల్లో నడిచే ఒక కార్యకర్తగా ఆయనను గౌరవించే కాడ ముందు వరుసలో నేనే నిలబడతా. ఆయనను గౌరవించే కాడ ముందు వరుసలో నేను నిలబడతా. అందుకు సాక్ష్యం ఒక్కసారి మా ఇంటికి వెళ్ళి చూడండి. ఒకసారి మా ఇంటికి రండి. మా ఇంటికాడ మహాత్మా జ్యోతిరావు పూలే ఫోటో ఉంటుంది. మా ఇంటికాడ కాన్షీరామ్ది ఉంటుంది. మా ఇంటికాడ జగ్జీవన్ రామ్ది ఉంటుంది. మా ఇంటికాడ 4 మహిళలు ఉంటే మదర్ తెరిసా ఉంటుంది. సావిత్రిబాయి పూలేది ఉంటుంది. చాకల ఎల్లమ్మది ఉంటుంది. అదే సమయంలో సదాలక్ష్మమ్మది ఫోటో ఉంటుంది. నా ఎదురుగా ఉంటాయి, నా పక్కన ఉంటాయి. కానీ నేను కూర్చునే కుర్చీ మీద వెనక మాత్రం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్దే ఉంటుంది పెద్దది. నేను కూర్చునే కుర్చీ కాడ నా పైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో మాత్రమే ఉంటుంది. అందరు మహనీయులను గౌరవించిన
ఒక రాజ్యాంగ నిర్మాతను గౌరవించే కాడ నా తల మీద ఆ ఫోటో పెట్టుకుంటానని కూడా మీరు మర్చిపోతాను సార్ అనుకుంటున్నాను. అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను గౌరవించే కాడ ఎంఆర్పిఎస్ ఉన్నది అనడానికి నేను సాక్ష్యం చెప్తున్నాను. నేను అంటే దుష్ప్రచారం ఎట్లా చేస్తారో చూడండి. రెండో విషయం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చమని మన కేసీఆర్ గారు అన్నారు ఒకసారి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇప్పటి కాలం సరిపోదు, ఇక కొత్త రాజ్యాంగం దేశంలో రావాలన్నాడు. రాజ్యాంగ పరిరక్షణ కోసం దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలందరూ ఏకం చేసి కేసీఆర్ వ్యతిరేకంగా పోరాటం చేసింది ఎంఆర్పిఎస్ కూడా మీరు మర్చిపోవద్దు. అంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడే ప్రయత్నం ఎవరు చేసిండ్రు అంటే, ఏ కేసీఆర్ అయితే రాజ్యాంగాన్ని మార్చుతా అన్నాడో ఆ కేసీఆర్ మీద యుద్ధం చేసింది ఎంఆర్పిఎస్ నాయకత్వం వంచింది. దానికనే విషయం మీరు మర్చిపోవద్దు. మూడోది, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజగృహం మీద, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజగృహం ఇంటి మీద కొంతమంది దుండగులు కరోనా కాలంలో దాడి చేశారు. అంబేద్కర్ ఇంటి మీద, రాజగృహం మీద దాడి చేస్తే తెలుగు సమాజం, దేశం మొత్తం మౌనంగా ఉంటే ఆ రాజగృహం మీద దాడి చేసిన నిందితులను శిక్షించాలని చెప్పి మాస్కులు కట్టుకొని రోడ్డు మీద ధర్నాలు చేసినామనేసి కూడా మీరు మర్చిపోద్దని సైరం కోరుతున్నాను. మాస్కులు పెట్టుకొని రాజగృహం మీద జరిగిన దాడిని నిరసిస్తూ తెలుగు రాష్ట్రాల్లో మొత్తం దక్షిణ రాష్ట్రాల్లో ఎంఆర్పిఎస్ ఉద్యమం చేసింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద అత్యంత గౌరవం ఉన్నది కాబట్టిగానే నేను కూర్చునే కుర్చీ వెనుక అంబేద్కర్ ఫోటోనే ఉంటుంది. అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్స్తామంటే అందరినీ ఏకం చేసి కేసీఆర్ వ్యతిరేకం పోవటం చేసింది ఎంఆర్పిఎస్ఏ. రాజగృహం మీద దాడి చేస్తే అందరు సైలెంట్గా ఉంటే రోడ్డు మీదకి వచ్చి మాస్క్ కట్టుకొని ఉద్యమం చేసింది ఎంఆర్పిఎస్ఏ. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, వర్గీకరణను ఎందుకు వ్యతిరేకిస్తాలో చెప్పలేని వాళ్ళు, వర్గీకరణను వ్యతిరేకించడానికి ఏ అవకాశం లేని వాళ్ళు ధైర్యంగా ఎంఆర్పిఎస్ వెనుక సమాజం అంతా పోతుంది అని చెప్పి భయపెట్టేటోళ్ళని భయపెట్టడానికి ఏమో రేవంత్ రెడ్డి మీద కృష్ణమాదికి పోవటం చెప్తున్నాడు. అయినాక మీరు ఎందుకు పోతారు, పోతే మీకు ఎట్లా న్యాయం జరుగుతుంది ఒకవైపు. అంబేద్కర్ అంటే అందరికీ గౌరవం ఉన్నది కదా, కాబట్టి అంబేద్కర్కు కృష్ణమాది గారికే అంబేద్కర్ పట్ల గౌరవం లేదని చెప్తే, అరే అంబేద్కర్ మీద కృష్ణమాదికి గౌరవం లేదట, మళ్ళీ మీరు ఎందుకు పోతుండని చెప్పి ఎవరన్నా ఎందుకు పోవాలని చెప్పి అనుకోవాలని చెప్పి అట్లాంటి దుష్ప్రచారం చేస్తుండే మీ దృష్టికొస్తున్నాను నేను. ఇక మూడోది, ఇక చాలామంది మనోళ్ళలో ఎక్కువ మంది ఎట్లుంటారంటే ప్రజాస్వామికవాదులుగా ఉంటారు. ఒక డెమోక్రాట్గా ఉంటారు, కమ్యూనిస్టులుగా ఉంటారు, మార్కిస్టులు ఉంటారు, విప్లవకారులు ఉంటారు, చాలా ఉంటారు. వాళ్ళకు ఒకే ఒకటి ఏముంటుందంటే, నరేంద్ర మోడీ గారు బీజేపీ అంటే కొంత కోపం ఉంటుంది. నరేంద్ర మోడీ గారు బీజేపీ అంటే కొంతమంది వర్గాలకు, కొన్ని సెక్షన్లకు కోపం ఉంటుంది. ఇప్పుడు ఆ కోపం ఉన్న వాళ్ళు, గౌరవ నరేంద్ర మోడీ గారి మీద, బీజేపీ మీద కోపం ఉన్న వాళ్ళందరూ కృష్ణమాదికి దూరం కావాలంటే ఎట్లా? ఇప్పుడు అందరు కలిసి ఎంఆర్పీఎస్ సపోర్ట్ చేస్తుండ్రు. ఆ సపోర్ట్ చేస్తున్న వాళ్ళు డెమోక్రట్స్, వీళ్ళందరూ కమ్యూనిస్టులు, మార్కిస్టులు, సోషల్ మూమెంట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏం ప్రచారం చేస్తుండ్రంటే, ఏ కృష్ణమాదిగా బీజేపీ మనిషి అయిపోయిండు, ఏ కృష్ణమాదిగా నరేంద్ర మోడీ మనిషి అయిపోయిండు, మనం ఎందుకు సపోర్ట్ చేయాలని ఇట్లా తీసుకొస్తాండ్రు. మళ్ళా అర్థమైంది కదా. నేను బీజేపీ మనిషినంట, గౌరవ నరేంద్ర మోడీ గారు మనిషినంట. అంటే ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకమైన వాళ్ళు నాకు అండగా రావద్దనే కదా, నరేంద్ర మోడీ గారిని ద్వేషించేటోళ్ళు నాకు అండగా రావద్దనేటోళ్ళే కదా. అంటే ఆ దుష్ప్రచారం చెప్తుండ్రు. వర్గీకరణ ఎందుకు వ్యతిరేకించాలో చెప్పలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎంఆర్పిఎస్కు మద్దతు రాకుండా చేయడం కోసం చాలా మార్గాలు వెతుకుతున్న విషయం మీరు మర్చిపోద్దని సార్ నేను కోరుతున్నాను. నేను ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నా, నా సోదరులారా, రాష్ట్ర ప్రభుత్వం ఎవరిది? రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు మీ సమస్య పరిష్కారం కావాలని నేను రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలన్నా, ఇప్పుడు కేసీఆర్ దగ్గరికి వెళ్ళాలన్నా? మీ సమస్య పరిష్కారం కావాలని, మీ ఆకాంక్షలు నెరవేర్చాలని నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అంతేనా కదా. ఎవరైనా ప్రభుత్వం దగ్గరికి వెళ్తారు కదా. నీకు ఇష్టమున్న ప్రభుత్వం కావచ్చు, ఇష్టం లేని ప్రభుత్వం కూడా కావచ్చు. సమస్యలు పరిష్కారం కావాలంటే ఎక్కడికి పోవాలా? మరి నేను ఎక్కడికి పోవాలా? వర్గీకరణ కావాలంటే నాకు అర్థమవుతలేదు. నేను ఎక్కడికి పోవాలి? ఎవరు ఏ సమయంలో ప్రభుత్వం ఉంటే నేను వాళ్ళ దగ్గరికి పోవాలి. ఇది ఇంపార్టెంట్. నీకు ఇష్టం ఉన్నదా లేదా అని పక్కకు పెట్టేసేయండి. నువ్వు పార్టీకి ఓటేస్తావు, ఇంకొక పార్టీ అధికారానికి వస్తుంది, ఇంకో పార్టీ అధికారానికి వస్తే దేశ ప్రధానమంత్రిగా అనమా? నీ ఇష్టం ఉన్న వాళ్ళు కాకపోతే ఇంకో ఇష్టం లేని పార్టీ నీకు ఇక్కడ అధికారం వచ్చింది అనుకోండి, అధికారం వచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి అని మనం అనుకోలేమా? అనాల్సిందే కదా.
ఇట్లాంటి సమయంలో నరేంద్ర మోడీ గారు కృష్ణమాది గారికి దగ్గర, బీజేపీకి కృష్ణమాది గారు దగ్గర అయిపోయిండు కాబట్టి కృష్ణమాదిగా బీజేపీ మనిషి కాబట్టి మనం సపోర్ట్ చేద్దామని చెప్పి ఇట్లా ప్రచారం చేస్తాండ్రు. మళ్ళా నిజంగా కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటారు? ఇక నిజమే కదా, నరేంద్ర మోడీ గారు వచ్చి మీటింగ్లో పాల్గొన్నాడు కదా, పెద్ద ప్రధానమంత్రి కదా, ఈయన కూడా అటే ప్రచారం చేసిండు కదా అనే పద్ధతులు అనేటోళ్ళు ఉంటారా ఉండరా? నేను అంటున్నా, మీకు ఒక సాక్ష్యం చెప్తున్నా. ఇది చంద్రబాబు నాయుడు గారు. ఎవరు? ఇది చంద్రబాబు నాయుడు గారు బుక్. ఉద్యమం మొదలుపెడుతున్న రోజుల్లో చంద్రబాబు ప్రభుత్వం మీద 96లోనే ఉద్యమం చేశాం. అంటే 29 సంవత్సరాల క్రితం హైదరాబాద్ దిగ్బంధం చేశాం. 96లోనే హైదరాబాద్ దిగ్బంధం చేశాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చి కృష్ణాన్ని నేను వర్గీకరణ చేస్తా, చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చి కృష్ణాన్ని నేను వర్గీకరణ చేస్తా. చూడండి, ఢిల్లీ వెళ్ళైనా కృష్ణ నేను వర్గీకరణ చేస్తా కృష్ణ అని చెప్పి సభకు వచ్చి మాట్లాడిన అనుకో, మరి నేనేం చేయాలా? చేస్తా అన్నోడికి నేను కూడా అండగా నిలబడాలి కదా. ఇప్పుడు మీకే ఒకవేళ రేవంత్ రెడ్డి గారు మన మాటిని మీ ఆవేదన చూసిన తర్వాత మీకు ఉద్యోగాలు ఇచ్చిండు అనుకో, మీలో కొంత కృతజ్ఞత ఉండదానే? నాకు అర్థం కాదు. ఎంతో కొంత చేసిన వాళ్ళ పట్ల ద్వేషం ఉంటుందా, కృతజ్ఞత ఉంటుందా? నేను గట్లనే ఉంటా. చంద్రబాబు నాయుడు గారు ఏబిసిడి చేస్తా ఉన్నారో చంద్రబాబు కంటారు. పోనీ తెలంగాణ ఉద్యమం నడిపింది ఎవరు? కేసీఆర్ గారు. తెలంగాణ ఉద్యమం నడిపింది ఎవరు? కేసీఆర్ గారు కదా. మరి తెలంగాణ ఉద్యమం నడిపింది కేసీఆర్ అవుతే మరి కేసీఆర్కు ఆ రోజు నిమ్మరసం ఇచ్చిన దాంట్లో నేనే ఉన్నా కదా. చంద్రబాబు నాయుడు గారికి వర్గీకరణ చేస్తామంటే అండగా ఉన్నప్పుడు నాకు కండువ మారలే. ఆయన చేస్తా అంటే నేను అండగా ఉన్నా. కేసీఆర్ గారికి నిమ్మరసం ఇచ్చినప్పుడు నేనేం టీఆర్ఎస్ కాదు. నా కండువ మారలే. ఓకే. మూడోది, చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రి ఎవరు? రాజశేఖర్ గారు. మరి రాజశేఖర్ గారు ఎస్సీ వర్గీకరణ చేస్తామంటే నేను రాజశేఖర్ గారి తోడు కూడా ఉన్నా కదా. రాజశేఖర్ గారు ఎస్సీ వర్గీకరణ చేస్తామంటే నేను రాజశేఖర్ గారితో కూడా ఉన్నా కదా. కృష్ణ నేను వర్గీకరణ చేస్తా, నాకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వమంటే నేను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చాను కదా రాజశేఖర్ గారి పక్కన కూర్చొని. అప్పుడు ఆయన ఎవరు? ముఖ్యమంత్రే కదా. ఇప్పుడు ఆయన ఎవరు? ముఖ్యమంత్రి కదా. మరి ఆయన ముఖ్యమంత్రిగా వర్గీకరణ చేస్తామన్నాడు, నేను ఆయనకు అండగా నిలబడ్డా. అప్పుడేమన్నా నా కండువ మారిందా? అదే కాదు, మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా. ఈరోజు మీరు ఒకసారి ఆలోచించడానికి మాత్రం ఇవన్నీ గుర్తు చేస్తున్నా. ఆనాడు ప్రధానమంత్రి ఎవరు? మన్మోహన్ సింగ్ గారు. నేను రాజశేఖర్ గారు కలిసి మన్మోహన్ సింగ్ దగ్గరికి వెళ్ళాను. అంటే ఆనాడు పరిష్కరించాల్సింది కాంగ్రెస్. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ముఖ్యమంత్రి మొదలుకొని ముఖ్యమంత్రి తీసుకెళ్ళి నేను ప్రధానమంత్రిని కలిశాను. మరి ఆయన వర్గీకరణ చేపిస్తా అంటే నేను అండగా నిలబడ్డాను. ఆయన ఎందుకు ఇప్పుడు వర్గీకరణ చేస్తామని చెప్తే నేను సోనియా గాంధీ గారిని కూడా కలిశాను కదా. వర్గీకరణ చేస్తామని చెప్తే ఒకసారి మీరు ఈ ఫోటో చూడండి. రాహుల్ గాంధీ గారితో కూడా నేను కలిసి కాంగ్రెస్ సభలో మేము పాల్గొన్నాం కదా. రాహుల్ గాంధీ గారితో కలిసి కాంగ్రెస్ సభలో పాల్గొన్నాను కదా. మరి రాహుల్ గాంధీతో కలిసి కాంగ్రెస్ సభలో నేను పాల్గొన్నా, నేనేం కండువ మార్చుకోలే కదా. అంటే నేను కాంగ్రెస్ కాదు కదా. మరి వర్గీకరణ చేస్తామంటే నేను నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేసినా కానీ నేనేమో కండువ మార్చుకొని బీజేపీలో చేరలేదు కదా. ఈ దేశ ప్రధానమంత్రి వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిండు, వర్గీకరణకు సపోర్ట్ చేస్తామని చెప్పి మాట్లాడిండు, వర్గీకరణ చేస్తానే సపోర్ట్ చేస్తామని మాట్లాడిండు. వర్గీకరణ న్యాయమైంది కాబట్టి ముందుకు వచ్చిండు. కృష్ణ మీ సహకారం కావాలని బీజేపీలు కోరిండు, నేను సపోర్ట్ చేశాను. నాకు కావాల్సింది ఏంటిది? అవును, తెలుగుదేశం వర్గీకరణ చేస్తా అంటే తెలుగుదేశం సపోర్ట్ చేశాను, కానీ నేనేమన్నా తెలుగుదేశం పదవులు తీసుకున్నానా? కేసీఆర్ ఆపదలో ఉన్నప్పుడు ఆయనకు అండగా నిలబడ్డానే కానీ ఆయన పార్టీ చేరి నేను పదవి తీసుకున్నానా? కాంగ్రెస్ చేస్తా అన్న రోజు నేను కాంగ్రెస్ సపోర్ట్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన పదవి తీసుకున్నానా? బీజేపీ వర్గీకరణ చేస్తామంటే ముందుకు వచ్చినప్పుడు నేను బీజేపీ సపోర్ట్ చేసేమాట నిజమే, కానీ నేను బీజేపీలో చేరి పదవులు తీసుకున్నానా? వర్గీకరణ చేస్తామని ఎవరన్నా
వాళ్ళ మాటకు విలువనిచ్చా, వాళ్ళకు నేను అండగా నిలబడ్డా. అంతేగాని నాకంటూ సొంత పార్టీ వర్గీకరణ విషయంలో నాకు ఏ పార్టీ లేదనేసి కూడా మీరు మర్చిపోతారు సార్. నేను ఏ పార్టీ కాదు. నా కండువ మారిన రోజు, నా కండువ మారి ఇంకో పార్టీ కండువ నా ఒంటి మీద వచ్చిన రోజు అప్పుడు నన్ను పార్టీకి అనుకోవచ్చు ఎవరైనా. బహుశా అట్లా అనుకోవాలని ఎవరు అనుకున్నా కూడా వాళ్ళ జీవితకాలం నెరవేరదు అట్లా. ఎందుకంటే నా కండువ మారదు కాబట్టి, ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా మారదు కాబట్టి ఎవరు అనుకున్నా అది వృధా ప్రయాస. ఆ విధంగా నేను చెప్పదలుచుకుంది అంటే, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మనకు అనుకూలంగా వచ్చిన, కాంగ్రెస్ ప్రధానమంత్రులు, బీజేపీ ప్రధానమంత్రులు మన వర్గీకరణకు అనుకూలంగా ఉన్నా ఓకే, సుప్రీంకోర్టు తీర్పు మనకు అనుకూలంగా వచ్చిన, ప్రధానమంత్రులు కూడా వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడినా, రాష్ట్రపతి లాంటి కేఆర్ నారాయణ వర్గీకరణ సపోర్ట్ చేసినా మేము అడ్డుకుంటామని వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే సమాజం అభిప్రాయం పట్టించుకోవట్లేదు, పార్టీల అభిప్రాయం పట్టించుకోవట్లేదు, రాష్ట్రపతుల అభిప్రాయం పట్టించుకోవట్లేదు, ప్రధానమంత్రుల అభిప్రాయం పట్టించుకోవట్లేదు, కమిషన్ల అభిప్రాయాలు పట్టించుకోవట్లేదు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఆతాయికి ఎదిగినారు మేము అడ్డుకుంటామని చెప్పడానికి. ఆ విధంగా అడ్డుకుంటున్న వాళ్ళ శక్తివంతమైన వర్గం అడ్డుకుంటుంది కాబట్టి, ఓ బలహీన వర్గాలుగా బిడ్డలుగా పోరాటం చేస్తున్నాం కాబట్టి, ఈ పోరాటంలో అత్యంత పేద వర్గాల బిడ్డలైన కళాకారులు కూడా ఈ ఉద్యమంలో మీరు భాగస్వాములు కావాలని చెప్పిన సవినంగా కోరుకుంటూ, ఒకరి కష్టాల్లో ఒకరు తోడుగా ఉంటే, ఒకరు ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ ఇబ్బందులు బయటపడడానికి తోడుగా ఉంటే, అందరిని కలిసి అందరి సమస్యలు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉన్నదనేసి కూడా మర్చిపోద్దని సవినంగా కోరుకుంటూ, వచ్చే ఫిబ్రవరి 7న జరగబోయు 1000 గొంతుల పాటలు, 1,00,000 డప్పుల గుండె చప్పులు ఏదైతే కార్యక్రమం అయితే ఉన్నదో ఆ కార్యక్రమం ఇంకో 4 రోజుల సమయం ఉన్నది. ఈ 4 రోజులు కూడా మీ వంతు పాత్ర, గ్రామాల్లో ప్రజల్ని మేల్కొల్పే కాడ, ఊరు నుంచి డప్పులు రప్పించే కాడ, పాటలు పాడే కళాకారులను రప్పించే కాడ మీ వంతు పాత్ర పోషించి ఒక న్యాయమైన ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చడానికి మీ బాధ్యత మీరు నెరవేర్చాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ, మీ పాత్ర మీరు పోషించినా పోషించకపోయినా నా పాత్ర మాత్రం భవిష్యత్తులో నేను పోషిస్తాను, ఆ విషయం మర్చిపోద్దని కూడా కోరుతున్నాను. ధన్యవాదాలు. అన్న చాలా సంతోషం అనిపించింది అన్న.